ఏలూరు జాతరకి ఒక ప్రత్యేకత ఉంది. సుమారుగా 90 రోజులు అంటే 3 నెలల పాటు ఈ జాతర జరుగుతుంది. 3 నెలల పాటు కూడా ఎటువంటి శుభకార్యాలు కావచ్చు, లేకపోతే పండుగలు కావచ్చు, పబ్బాలు కావచ్చు, ఎటువంటి చేయరు. గంగానమ్మ జాతర అంటే ఇటు ఆంధ్రప్రదేశ్ కాకుండా ఇటు తెలంగాణ కావచ్చు, అన్ని రాష్ట్రాల్లో కూడా చాలా ప్రసిద్ధి చెందింది. దేశ విదేశాల్లో కూడా చాలా ప్రసిద్ధి చెందింది. ఈ జాతర మహోత్సవానికి కూడా చాలా మంది వస్తూ ఉంటారు విదేశాల నుంచి కూడా. అయితే ఎందుకని ఈ జాతర అంత ప్రాముఖ్యత, అసలు ఈ జాతర ఎందువల్ల స్టార్ట్ అయిందంటారు? జాతర అనేటువంటిది ప్రథమంగా చెప్పాలంటే అన్ని వర్గాలు, అన్ని కులాలు దాంట్లో ఇన్వాల్వ్ అవుతా ఒక స్నేహపూరిత వాతావరణంగా ఏర్పడి అందరూ కలిసి గంగానమ్మ వారు జాతర అనేటువంటిది కొలుపులు కలిసి చేసేదే జాతర. పన్నెండు సంవత్సరాలు ఒకసారి జాతర జరిగేది, కానీ ఇప్పుడు 7 సంవత్సరాలకి జాతర జరుగుతుంది. అసలు ఎందుకని అలా మార్పు వచ్చిందంటారు? పన్నెండేళ్ళకి చేసేటప్పుడు 1966 తర్వాత 96లో 86లో జరిగింది, 86 తర్వాత 96లో జరిగింది, 96 తర్వాత గంగానమ్మ అనేది గ్రామదేవతగా కొలుస్తాం. కానీ ఈ 3 నెలల పాటు ఆ గ్రామదేవతకి ప్రత్యేకమైన పూజలు కానీ, లేకపోతే ఈ 3 నెలల పాటు కూడా శుభకార్యాలు చేయకూడదు, పండుగలు చేయకూడదు అనేది కొంత నిబంధనలు అనేవి ఉన్నాయి కదా, అలా ఎందుకని ఆ నిబంధనలు రావాల్సి వచ్చిందంటే? అంటే మీరు నిబంధనలు అనే పేరు పెట్టడం అంత ఇది కాదు, అదేం నిబంధనలు కాదు. ఈ జాతరలో ప్రత్యేకంగా కొర్రలబండి అనేది ఉంటది. పంబల వాళ్ళు కూడా ప్రత్యేకమైన ఆకర్షణ ఉంటుంది. అయితే ఇప్పుడు మనకి పడవలేదు కావచ్చు, దక్షిణ బీడ్ అయినా ఇంకో చోట ఇంకో చోట అయినా ఈ పంబల వాళ్ళకి సంబంధించినటువంటి ప్రాముఖ్యత ఏంటంటారు? వాళ్ళు చేసే ప్రక్రియ అండి. వాళ్ళు లాస్ట్ రోజు ఊరేగింపిన తర్వాత మళ్ళీ గ్రామానికి రాకూడదు, ఇంకా వెళ్ళిపోవాలని కొన్ని నిబంధనలు, కొన్ని ఆచారాలు ఉన్నాయి. ఆచారాలు ఏ విధంగా ఉన్నాయంటారు?